నిజామాబాద్ జనజాతర సభకు హాజరైన రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న సీఎం. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ రెవెన్యూ కోర్టు. మే 2న తీర్పు వెలువరించనున్న సిబిఐ కోర్టు. ఇవాళ జగన్ బస్ యాత్రకు విరామం. మధురవాడలో కీలక నేతలతో సమావేశం. శ్రీకాకుళం జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన. పాతపట్నం, ఆమదాల వలస సభల్లో ప్రసంగించనున్న టీడీపీ అధినేత. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల మీటింగ్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్దేశం. మెదక్ లోక్సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సైకిల్ యాత్ర. కాంగ్రెస్ గెలుపు కోసం యాత్ర చేపట్టానన్న మధు వీరాభిమాని. మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా సీతారాం నాయక్ నామినేషన్. యువతకు ఉపాధి కల్పిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హామీ. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ప్రొఫెషనల్ గ్యాంబ్లర్ల స్థావరంపై దాడి. ప్రధాన నిర్వాహకుడితో పాటు 13 మందిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి సస్పెండ్ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. రిజల్ట్స్ లో పార్వతీపురం మన్యం ఫస్ట్, కర్నూలు జిల్లా లాస్ట్. ఏపీలో కొనసాగుతోన్న నామినేషన్ల పర్వం. నామినేషన్లు దాఖలు చేసిన పలువురు టీడీపీ ముఖ్య నేతలు. శ్రీకాకుళంలో ఈ నెల 28న వైఎస్ షర్మిల పర్యటన. టెక్కలి, పలాస బహిరంగ సభల్లో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్. విశాఖలో నామినేషన్ వేసిన బొత్స ఝాన్సీ. తరలి వచ్చిన వేల మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు. గుంటూరు పశ్చిమ నుంచి గల్లా మాధవి నామినేషన్ సందర్భంగా హాజరైన అశేష జనవాహిని. శ్రీశైలం మల్లికార్జునుడి సేవలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసిన దంపతులు. థరూర్లో పెద్ద దేవుళ్ల బండారు ఉత్సవం. భీమలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆదికొండ వంశస్థుల ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో అట్టహాసంగా హనుమాన్ శోభయాత్ర. యాత్ర కొనసాగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు. నంద్యాల పట్టణంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 2 నిందితుల అరెస్ట్. 82 తులాల బంగారం, 30 తులాల వెండి స్వాధీనం. అల్లూరు జిల్లాలో 6 మావోయిస్టుల లొంగుబాటు. విశాఖ రేంజ్ డీఐజీ ఎదుట లొంగిపోయిన నేతలు. 5 లక్షల రివార్డ్.